ఆఫీస్ పై బీఆర్ఎస్ నేతలు దాడి చేయడాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఖండించారు. మహాన్యూస్ ఆఫీస్ ను సందర్శించిన ఆయన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నేతల అక్రమాలు బయట పెడుతున్నారనే భయంతోనే దాడి చేశారన్నారు. న్యూస్ ఛానల్ పై దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేయడం ప్రోత్సహించడం నేరమే అన్నారు. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది అని స్పష్టం చేశారు. జరుగుతున్న వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా న్యూస్ టెలికాస్ట్ చేసిన అంశాలపైన ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ట్వీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈరోజు ఆఫీస్ పైన దాడులకి పాల్పడే విధంగా వివరించడం జరిగింది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మంత్రి గారు, అదేవిధంగా టెంపరీస్ వైస్ చైర్మన్ ఫహీం గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మేము ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైతే ఈ దాడికి పాల్పడరో వాళ్ళపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. పోలీస్ శాఖ ఆల్రెడీ దీనిపైన ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సంఘాలు, సోషల్ యాక్టివిస్ట్ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం పైన ఏదైతే ఈరోజు ఈ దాడి జరిగిందో అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి ఈ యొక్క దాడిని ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పి అందరూ కూడా బయటికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.